తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెక్రటరీ ఫోరం కరీంనగర్ జిల్లా బాడీ ఎన్నిక టీఎన్జీఓ భవనంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి కార్యదర్శి సంఘం లక్ష్మణరావు అధ్యక్షతను నిర్వహించడం జరిగింది. ఇటీ సమావేశానికి ఎలక్షన్ అధికారిగా ఎంపీఓల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి, ఎంపీఓల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి మరియు జిల్లా ఎంపీఓలు అందరూ పాల్గొని ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో జిల్లా అధ్యక్షులుగా గోదారి అజయ్ కుమార్, కార్యదర్శిగా భుక్య రమేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా సుష్మితా రెడ్డి, ట్రెజరర్ గా అబ్దుల్ వాహిద్, వైస్ ప్రెసిడెంట్లుగా పవన్ సాయి, మధుమిత రెడ్డి మరియు వెంకటేష్, జాయింట్ సెక్రటరీలుగా రాజేష్, శ్రీనివాస్ మరియు మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీసా మల్లికార్జున్, పబ్లిసిటీ సెక్రటరీగా రాజేష్, ఈసీ మెంబర్లుగా రమేష్, శ్రీనివాసరెడ్డి, మమతారెడ్డి, రవి, సుష్మా మరియు చంద్రశేఖర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోదారి అజయ్ కుమార్, కార్యదర్శి భుక్య రమేష్ మాట్లాడుతూ ఇటీ ఎన్నికలకు సహకరించిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, ఎంపీఓ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డికి మరియు జిల్లా ఎంపీఓలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సేవకులే నాయకులవుతారని, నాయకుడి కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదని, బాధ్యత తీసుకొని పనిచేస్తే వారే నాయకులవుతారని, విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓల సంఘం పిలుపులను స్పందిస్తూ ముందు నడవాలని, ఇటు ఉద్యోగులకు అటు అధికారులకు టీఎన్జీఓ సంఘానికి మధ్య వారధులుగా ముందుండి నడవాలని సూచించారు. ప్రస్తుత పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై జిల్లా సంఘానికి మరియు టీఎన్జీఓ కేంద్ర సంఘం సహకారంతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పాటుపడతామని తెలిపారు. మనది సంక్షేమ సంఘం, మన ఉద్యోగుల సంక్షేమం కోసం మనం ఏర్పాటు చేసుకున్న సంఘం. ఎప్పుడైతే ఎలక్షన్లు పెడతామో అప్పుడు 2 గ్రూపులు 3 గ్రూపులు తయారైతాయి. మనకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇప్పుడు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము, మన ఇంటి గుర్తు ఇంట్లోనికే తెలుస్తుంది. ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం సంక్షేమం కోసం ఏర్పడుతున్న సంక్షేమం ఏమవుతుంది, మన సంక్షేమం అంతా బదాలు పడుతుంది. మనను రక్షించుకోవడం కాదు, మనమే భక్షించుకోండి. ఎప్పుడు కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఇదివరకు ఎలక్షన్ జరగలేదు. ఏదైనా ఇవాళ మీరు ఎలక్షనే చేయాలి, ఏమో చేయాలనుకుంటే ఇదివరకే చేస్తాము. మీ అందరి ఎంపీఓలను కూడా మీకు సపోర్ట్గా మద్దతుగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎంపీఓలందరినీ ఇక్కడికి పిలిపించి, ఎందుకంటే వాళ్ళు కూడా మన జేఏసీలో భాగస్వామ్యమే. మొన్నటి వరకు వీళ్ళు కూడా మీ దగ్గరే పంచాయతీ కార్యదర్శిగా పనిచేసారు. రేపు కూడా ఇదే ఆనవాయితీ, రేపు మీరు కూడా ఎంపీఓలు అవుతారు. మీరు కూడా ఇదే ఆనవాయితీని కొనసాగించాలి. రేపు జేఏసీలో మీరు కూడా భాగస్వామ్యం ఉన్నారు. మనిషి దేనైనా భరిస్తుంది కానీ కూటమిని భరించారు. ఈసీ మెంబర్ మమత, పిఎస్ గంగాధర, ఈసీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, పిఎస్ చంద్రబాబు, ఈసీ మెంబర్ రమేష్, పిఎస్ చిగురు మామిడి, పబ్లిసిటీ సెక్రటరీ మహేంద్ర రావు, పిఎస్ కరీంనగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున్, పిఎస్ రామడుగు, ట్రెజరర్ కీలకమైన పోస్టు వైస్ చెప్పాలండి. జైన్ సెక్రటరీ ఉమెన్ మౌనిక, పిఎస్ హైదరాబాద్, జైన్ సెక్రటరీ 2 శ్రీనివాస్, పిఎస్ కొత్తపల్లి, జైన్ సెక్రటరీ 1 రాకేష్, పిఎస్ గన్నేరువరం, సెక్రటరీ బి రమేష్, పిఎస్ హుజరాబాద్,
అటు సైడ్ బొమ్మలు ఇలా అటు సైడ్ బొమ్మలు కొందరు జనరల్ సెక్రటరీ మన తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఒక స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ అంటారు ఆ టీఎన్యూ కూడా సెక్రటరీ అంటారు మన భాషలో జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ మధుమిత పిఎస్ తిమ్మాపూర్ వైస్ ప్రెసిడెంట్ 2 వెంకటేష్ పిఎస్ సైదాపూర్ వైస్ ప్రెసిడెంట్ 1 పవన్ పిఎస్ గంగాధర ముందు లైన్లో నిలబడు ప్రెసిడెంట్ అజయ్ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ఇప్పుడు నేను డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ కరీంనగర్ హుజరాబాద్ ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు ఈయన అందరికి ప్రెసిడెంట్ అనంతపుర మండలం అన్ని మండలాలకు ప్రెసిడెంట్